తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టి 3000 బస్సులు రద్దు చేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రద్దయిన బస్సులను పునరుద్ధరించి కొత్త బస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే బస్సు డిపో ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ మహిళలకు ఉచితంగా బస్సు పథకాన్ని హర్షిస్తున్నామని, అదేవిధంగా 3000 బస్సులు రద్దు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. బస్సులు రద్దు చేయడం వల్ల బస్సులు సరిపోకపోతే మహిళలతో పాటు ఇతర ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అదేవిధంగా బస్సులో మహిళలను అవమానాలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతి డిపోలో బస్సుల సంఖ్య పెంచి మారుమూల పల్లెలకు బస్సు సౌకర్యం కల్పించాలని, మహిళల్ని అవమానించకుండా చూడాలన్నారు. విద్యార్థులకు ప్రత్యేక బస్సులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న, POW జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, PDSC రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు గొడ్డల్లి నర్సయ్య, పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్ వీరబాబు, రాము, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సూర్యాపేట డిపో ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. దానికి మేము కూడా హర్షిస్తూ ఉన్నాం. కల్పిస్తూనే బస్సుల్ని రద్దు చేసింది. 3000 బస్సుల్ని రద్దు చేయడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తర్వాత మిగతా ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మా పార్టీ ఏకైక డిమాండ్ అంటే పునరుద్ధరించాలి. 3000 బస్సుల్ని తొలగించిన బస్సులు పునరుద్ధరించాలి. దీంతోపాటు అన్ని డిపోలలో కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టి అదేవిధంగా ప్రతి మారుమూల పల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కల్పించకపోతే ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ మహిళలకు ఉచిత బస్సు అనే పథకం అయితే ఎప్పుడు పెట్టారో అప్పటి నుండి కూడా మహిళల్ని హీనంగా చూస్తున్నారు. బస్సులలో సీట్లో కూర్చున్న మహిళల్ని కూడా వీళ్ళకి ఫ్రీ బస్సే కాకుండా సీట్లు మొత్తం వీళ్ళే కూర్చుంటున్నారు అనేసి పక్కనున్న మగవాళ్ళైనా హేళన చేస్తున్నారు, కండక్టర్లు కూడా హేళన చేసి మాట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాలా. మహిళలు ఉట్టిగానే ఎక్కడికి పడితే అక్కడికి పోరు కదా, వాళ్ళకి అవసరం ఉంటేనే పోతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇంతకుముందు అంటే మధ్యతరగతి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా భర్తలకు పనులు ఉంటాయి. ఇప్పుడు భార్యల్ని బస్సు ఫ్రీ కాబట్టి పంపించే అవకాశం ఉంది కాబట్టి పంపిస్తున్నారు. అలాంటి సందర్భంలో పనులు లేకపోతున్నారా మహిళలు? వాళ్ళ పనుల మీద వాళ్ళు పోతున్నారు. అయినంత మాత్రాన చీప్గా మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నింటినీ తగ్గించుకోవాలా. బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది. మన సూర్యాపేట డిపోకే 70 బస్సులు అవసరం ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ బస్సులన్నింటినీ కూడా ఎక్స్ప్రెస్ని, పల్లె వెలుగుల్ని ఇంకా 70 బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది. తక్షణమే పెంచాలని